అందరికీ నమస్కారం. ఈరోజు మనం చూస్తూ ఉన్న వీడియో వెండుగంపల్లి చెరువు గురించి. పూర్తి వీడియోని చెరువుని మొత్తం కూడా చూడబోతున్నాము. మా వీడియోస్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు వెండుగంపల్లి చెరువుని చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మనము ఇదే కట్ట మీద నుంచి చెరువు చూస్తూ వెళ్తూ ఉన్నాము. నీరు కొంతవరకు వచ్చింది, చూస్తున్నారు, గమనిస్తున్నారు. ఈ చెరువు యొక్క విస్తీర్ణత 150 ఎకరాలు అని అంటున్నారు. అలాగే లోతు 100 నుంచి 150 అడుగుల వరకు ఉండవచ్చు. ఇంతకు ముందు 60 అడుగులు ఉండేది, కానీ ఇప్పుడు 100 నుంచి 150 అడుగుల వరకు లోతు ఉండవచ్చు అని చెప్తూ ఉన్నారు. నేను అనుకున్నాను పరమసముద్రం చెరువు కంటే ఇది చిన్నగా ఉంటుంది అని, కానీ చాలా పెద్దగానే ఉంది చెరువు. ఇప్పుడు మనం కట్టలో నుంచి కిందకి వెళ్ళి ఎలా ఉందో చెరువు చూద్దాం మనము. నేను వీడియోని కొంచెం ఫాస్ట్ చేశాను, ఎందుకంటే చాలా పెద్దగా ఉంది చెరువు. మేము తీయడం కూడా పెద్దగా ఉంది కాబట్టి మొత్తం తీయాలంటే మీకు చాలా పెద్ద వీడియో అయిపోతుంది, చూడడానికి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి నేను వీడియోని కొంచెం ఫాస్ట్ చేసి పెట్టాను. చూస్తూ ఉన్నాం మనము. ఇదంతా కూడా చెరువులోకి నీళ్లు కొంతవరకు వచ్చింది. ఈ చెరువు యొక్క విస్తీర్ణత చూసాము, అలాగే లోతు కూడా ఎంత ఉంది అని చూసాం మనము. ఈ చెరువులో నీళ్లు నిండడం వల్ల పక్కన ఇండస్ట్రీస్కి చాలా ఉపయోగం ఉంటుంది. అదేవిధంగా పున్నమి హోటల్ ఉంది. అలాగే ఇక్కడ ఎన్నో సంవత్సరాలుగా నీళ్లు లేకుండా త్రాగడానికి కూడా నీటి కొరతగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నీటి కొరత తీరుతుంది. బోర్లలో కూడా ఇంకా 2-3 నెలల్లో నీళ్లు రావడం ప్రారంభమవుతుంది. ఇక తాగే నీటి కొరత కూడా ఉండదు. మనం ఇప్పుడు చూస్తున్నాం చెరువులో అక్కడక్కడ గుంతలంతా నిండింది నీళ్లు. చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంది. చెరువు యొక్క విస్తీర్ణతను మనం గమనిస్తూ ఉన్నాము, ఎంత పెద్దగా ఉందో అని. వెడల్పు. ఈ చెరువులో నుంచి నీళ్లు బంగానాథం చెరువుకు వెళ్తుంది. నీళ్లు నిల్వ చేయడం వల్ల భూగర్భ జలాల యొక్క సాంద్రత అనేది పెరుగుతుంది, కాబట్టి నీటి కొరత ఖచ్చితంగా ఉండదు అని భావిస్తూ ఉన్నాను నేను. అందరూ కూడా వెండుగంపల్లి చెరువు యొక్క వీడియో పెట్టండి అని కమెంట్స్ చేయడంతో నేను ముందుగా షార్ట్ వీడియోని పెట్టానమాట. సో ఇది మొత్తం చెరువు చూపించాలంటే కొంచెం పెద్ద వీడియో ఎడిట్ చేయాలి, కాబట్టి కొంచెం టైం తీసుకునింది. ఎడిట్ చేయడం కొంచెం లేట్ అయింది కాబట్టి మీకు ఈ వీడియో కొంచెం లేట్గా వస్తుంది. ఇదంతా కూడా చెరువు యొక్క భాగమే. ఇక్కడ చూస్తున్నారు అందరూ కూడా వచ్చి నీళ్లు కాలువ ద్వారా ఏ విధంగా వస్తుంది అనేది. మనకు హంద్రీనివా కాలువని చూపించండి అని చాలామంది అడిగారు. మనకు హంద్రీనివా కాలువ ఓన్లీ పరమసముద్రం వరకు మాత్రమే కనపడుతుంది. ఇది పూర్వమే ఇక్కడ కాలువ ఉండింది కాబట్టి చెరువు నుంచి నీళ్లు రావడం అదే కాలువ ద్వారా ఇప్పుడు నీళ్లు వస్తూ ఉంది. ఇదే విధంగా వస్తూ ఉందన్నమాట నీళ్ళు. ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ విధంగా చెట్లు చాలా దట్టంగా నీళ్లు లేక పెరిగిపోవడం వల్ల కాలువ మనకు సరిగ్గా కనబడడం లేదు. ఇది ఈ విధంగా వస్తూ ఉంది నీళ్ళు. ఇక్కడ చూస్తూ ఉన్నారు మీరు. ఇది 2 పాయలుగా డివైడ్ అయి వస్తుంది. చూడండి, ఇటువైపు అటువైపు కూడా నీళ్ళు ఈ విధంగా మొత్తం చెరువుకు వెళ్తూ ఉంది నీళ్ళు. అక్కడక్కడ గుంతలన్నీ కూడా నిండిపోతూ ఉంది. ఇక్కడ నీళ్లు ఎంతవరకు నిండింది అనే దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు చూడండి, ఇదంతా కూడా నిండింది నీళ్లు. ఈ గుంతల్లో అంతా కూడా పూర్తిగా నీళ్లు నిండింది. ఇది మీరు చూస్తున్నారు. ఇప్పుడు మనం ఈ కాలువ కొంచెం దాటి అటు వెళ్ళి ఇంకా చెరువు మధ్యలోకి వెళ్ళి చూద్దాం. మనం మధ్యలోకి వస్తున్నాం ఇప్పుడు. చూడండి, చెరువు విస్తీర్ణత ఇంకా చూపిస్తున్నాను ఎలా ఎంత ఉంది అనేది. సో నీళ్లు రావాల్సినది చాలా ఎక్కువగానే ఉంది, నిండడానికి టైం పడుతుంది. చెరువు ముందు భాగంలో కొంతవరకు మాత్రమే నీళ్లను చూస్తూ ఉన్నాం మనము. ఇదంతా కూడా నీళ్లు రావాలి. ఇప్పుడు ఈ చెరువులో ఒక ప్రత్యేకత ఉంది అంటున్నారు, చూద్దాం మనం.
మనం ఇక్కడ ఒక రాతి కట్టడం చూస్తూ ఉన్నాము. ఇది చెరువు మధ్యలో ద్వీపంలాగా కట్టారు, చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ చెరువు మొత్తం నీరు నిండినా కూడా ఈ ద్వీపంలాగా కట్టిన రాతి కట్టడం మాత్రం పైకి ఎత్తుగా ఉంది. మనకు చెరువు నిండిన తర్వాత కూడా ఇది ద్వీపంలాగా కనిపిస్తుంది అని భావిస్తూ ఉన్నాను నేను. ఇది అన్నింటికంటే ఎత్తుగా ఉంది. రాతి కట్టడం ఒక ఓవల్ షేప్లో, అంటే రౌండ్గా లేకుండా ఒక ఓవల్ షేప్లో కనిపిస్తూ ఉంది మనకు. చూస్తూ ఉన్నాం ఇది ఎంత ఎత్తులో ఉంది అనేది రాతి కట్టడం. దాని మీద కూడా దట్టంగా చెట్లు పెరిగిపోయాయి. ఇప్పుడు మనం ఈ చెరువు అంతా కూడా చూస్తున్నాం. ఇంకా ఎంతవరకు నీళ్లు నిండాల్సిన స్థలం ఉంది అనే దాన్ని చూస్తూ ఉన్నాం మనము. ఇప్పుడు చూడండి ఎంతవరకు నీళ్లు వస్తే నిండుతుంది అనే దానికి మనకి ఇక్కడ ఫోల్ చూస్తున్నాము. ఈ ఫోల్లో మార్క్ ఉంది అంటున్నారు అందరూ కూడా. చూద్దాం మార్కు. ఇక్కడ కనిపిస్తుంది మనకు మార్కు. ఇక్కడ దాకా నీళ్ళు వచ్చిందంటే చెరువు నిండింది అని అర్థం అని అంటూ ఉన్నారు ఇక్కడున్న ప్రజలు. చూసాం, ఇది చాలా పెద్దగా ఉంది. ఎన్ని అడుగులు నీళ్లు రావాలి అనేది కనిపిస్తుంది మనకి ఇక్కడ ఈ ఫాల్స్ ద్వారా. ఇది మాత్రం చాలా చక్కగా సముద్రంలో నీరు నీలంగా ఎలా ఉంటుందో అలా చాలా ఆహ్లాదకరాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది ఈ యొక్క దృశ్యాన్ని చూస్తూ ఉంటే. అలాగే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, బాగా భూమి అంతా ఎండిపోయి నీరు కోసం ఆతృతతో వెయిట్ చేస్తున్న భూమాతను చూస్తూ ఉన్నాం మనము. బాగా చీలికలైపోయి ఎండిపోయింది బాగా భూమి, నీళ్ళు లేక. చెరువులోనే ఈ ప్రాంతం, ఈ భాగం బాగా ఎండిపోయింది ఇటువైపు. ఇక్కడ పెద్ద ఆయన కూర్చున్నారు, ఆయన అడుగుదాము ఆయన ఎలా ఆనందిస్తున్నారా ఏంటి ఇలా నీళ్ళు వస్తున్నందుకు, ఏం చెప్తారో చూద్దాం. ఇది మంచి చెరువు నుంచి పర్సన్ వచ్చాడు. ఇప్పుడు కొలంసౌ చెరువుకి ఎట్లా వచ్చా? అది కృష్ణా గోదావరి ఎట్లా శంకరబాబు శక్తి ఆయన ఇట్లేదు, లేదు ఆయన ఇచ్చింది. నీళ్ళు తెచ్చాక అయ్యాలి అది ఇది అంటే ఆయన రాగానే నీళ్ళు వచ్చి చేరా పర్సన్ మన చెరువు నిండా. ఆ చెరువు నుండి ఈ మన చెరువుకి వస్తుంది. ఇప్పుడు ఎంత మాత్రం వచ్చి ఉంటుంది నీళ్ళు? ఇది గుంపు నీళ్ళు వచ్చింది. గుంపు నీళ్ళు వచ్చింది. ఎన్ని రోజులు కావచ్చు? ఈ నెల ఉన్నాం. నెల అవుతుందా? నెల అవుతుంది. వాన కట్టి చుట్టూ వర్షాలు వస్తే నిండిపోతుంది రైతులకి. లేకపోతే గొర్రెల తోలుకు వస్తే గొర్రెలు డైలీ ఈడే తెచ్చి మేపుకుంటావా? మేము డైలీ కింద మన కట్ట కింద ఇక్కడ నీళ్ళు వచ్చిన దానికి ఆనందమమ్మా, ఆనందము. ఏడో ఉండే నీళ్ళు తెచ్చి పెట్టిన ముందు వచ్చిన ఓటు వేసినప్పుడు కాలు చేసా, అన్నీ చేసా. అన్న జగన్ వచ్చా కాలేదు, తిరిగి చంద్రబాబు వచ్చా నీళ్ళు తెచ్చిస్తానైనా తెచ్చేసేసా. మాట తప్పులే, ఎప్పటికీ నీళ్ళు ఉంటుంది మాకు. బోర్లు పైన మన చెరువు పర్సన్ చెరువు నిండితే మాకు బోర్లు అది నిండితేనేమ్మా. మన చెరువు పర్సన్ చెరువు నిండితేనన్నాడమ్మా. ఈ బేమిడి పిల్లి, సీల పిల్లి, ఏనుగు పిల్లి పైన సదంతా ఎత్తేది బోర్లు. సముద్రం చెరువు నిండితే అన్నీ ఎత్తుతుంది. పర్సన్ చెరువు నిండితే బాపిన చెరువు పైనాసి పటాలు మొత్తము సీల పిల్లి, బేమిడి పిల్లి అంతా ఎత్తు. ఇది మల్లానూరు వరకు పోతుందా ఈ నీళ్ళు నిండితే? మల్లన్నూరు పోను. సంతోషమమ్మా, సంతోషం.
మీ వయసుకి ఈ నీళ్లు చూస్తారు అనుకుంటారా? లేదు. ఆ? కృష్ణా నీళ్లు వస్తుంది అనుకుంటారా? ఈయన వచ్చి చెప్పినాక మీటింగ్లో అంతా చెప్పినాక ఓటు వేసినప్పుడు కూడా చెప్పా, మాట తప్పిలే, వచ్చేసాడు, తెచ్చి పెట్టేసాడు. రైతులు ఉపయోగం వల్ల బోర్లో 1000 అడుగులు 1500 అడుగులు బోర్ వేయడం వల్ల మాకు ఉపయోగం లేదు. నీళ్ళు ఎక్కువ రావడం వల్ల వ్యవసాయం చేసుకోవడం వల్ల ఆవులకి పశువుకి ఎక్కువ ప్రాబ్లం ఉంది. తాగడానికి నీరు కూడా కష్టం ఉండేది. కృష్ణం జలాలు రావడం వల్ల మాకు సంతోషంగా ఉంది, ఎక్కువ సంతోషంగా ఆనందంగా. మాకు నీళ్ళు చెరువులు ఆల్రెడీ ఒక చెరువు నిండిపోయింది, రెండో చెరువుకి రావడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ చెరువు ఎంత విస్తీర్ణం? 150 ఎకరాలు విస్తీర్ణము. ముందు ఇంకా తక్కువ ఉండింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు స్కీమ్ పెట్టి మొన్న చెరువులు పొలాలకు తీసుకోకపోవడం మంచిది అని చెప్పి తీసుకొని పోవడం వల్ల ఇంకా ఎక్కువ నీళ్లు పడే అవకాశం ఉంది. మాకు చాలా సంతోషంగా ఉంది నీళ్ళు రావడం వల్ల. లోతు 100-150 అడుగులు లోతు ఎక్కువ ఉంది, ఇంకా ఎక్కువ ఉంది. ఇప్పుడు ముందు 60-70 అడుగులు ఉండేది, ఒకే సదరంగా ఉండేది. ఇప్పుడు లోతు ఇటు వల్ల 60-70 అడుగులు లోతు ఎక్కువ. ముందు కంటే వాటర్ ఇంకా ఎక్కువ డబుల్గా పట్టే అవకాశం ఉంది. అసలు మా కృష్ణా జలాలు రావడం అనేది అదృష్టం. మాకు ఇక్కడ కరువు కాటకాలతో మేము చాలా బాధలు పడుతూ ఉండగా మా చంద్రబాబు నాయుడు గారు నీళ్ళు తెచ్చి వదలడము మాకు ఆనందకరం అనేది ఇంత అంత చెప్పడం అవసరం కాదు. ఎక్కువ మాకు ఆనందం అయిపోయింది. బోర్లో నీళ్లు రావడం కానీ, తాగడానికి నీళ్ళు రావడం కానీ, వ్యవసాయం చేయడానికి నీళ్ళు రావడం కానీ ప్రతి ఒక్క దానికి మాకు అనుకూలం అయిపోయింది. వర్షం 3-4 సంవత్సరాల నుంచి వర్షమే లేదు ఇక్కడ. అసలు వర్షం గుంతులు ఆవులు గొర్రెలు నీళ్ళు తాగడానికి కూడా వర్షం లేకుండా పోయింది. అంత దూరం నుంచి ఇక్కడ నీళ్లు తేవడం మాకు చాలా ఆనందకరం అయిపోయింది. నీళ్ళు అంత దూరం ఎక్స్పెక్టే చేయలేదు మేము. అసలు అక్కడ నుంచి ఇక్కడ నీళ్ళు వస్తుందా, కాలువలో నీళ్ళు వస్తుందా, వచ్చి ఇక్కడ చెరువులు నీళ్ళు నిండుతుందా అని ఎవరు అసలు ఆలోచించనే లేదు. వచ్చి చెరువులో నీళ్ళు నిండడం వల్ల మాకు చాలా ఆనందం అయిపోయింది. ఇంటి నుంచి ఎక్స్పెక్ట్ చేసినాం చంద్రబాబు నాయుడు ఇక్కడ నీళ్ళు తెచ్చి నింపగలరు, మాకు సీఎం కాన్స్టిట్యూన్సీలో ఇంత బాగా చేయగలరు అని మాకు ఒక చరిత్ర సృష్టించినారు ఆయన. మాకు ఈ నీళ్ళు తెచ్చి ఇవ్వడం వల్ల చరిత్ర రికార్డ్ అనమాట. ఎవరు చేయలేరు ఈ పని, ఒక సీఎం చంద్రబాబు నాయుడు మాత్రమే చేయగలరు ఈ పని అని చరిత్ర సృష్టించినారు ఆయన. 2006లో ఆయన మాట ఇచ్చినారు, 2025 నాటికి ఆ మాట నెరవేర్చి మాకు నీళ్ళు తెచ్చి వదిలినాడు. అది మాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు ఆయన చేసిందే పని. చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ జనరేషన్ కానీ, నెక్స్ట్ యూత్ కానీ, ఎవరు కానీ ఆయన మరవలేము మేము. ఆయన మరవలేని ఆయన పని చేసినాడు ఆయన మాకి. అసలు టీడీపీ గురించి కానీ చేస్తున్న ఈ పనిని అసలు మా ఏరియాలో వచ్చి ఆయన చేయలేని పని చేసినాడు. కాబట్టి ఇప్పుడుండే పిల్లోళ్ళు నెక్స్ట్ జనరేషన్ కూడా ఆయన మరవలేరు. ఆయనకి ఎప్పుడు మేము తోడుగా ఉండి ఆయన ఇంకా ఎక్కువ మెజారిటీ వేసి ఓటు వేసి గెలిపిస్తామని మేము అందరూ మాటిస్తున్నాము. ప్రజలు ఏ విధంగా ఆనందాన్ని తెలియబరుచుకున్నారు అనేదాన్ని ఇప్పుడు మనం చూసాము. ఇప్పుడు చూస్తున్నాం ఇదంతా కూడా చెరువు యొక్క విస్తీర్ణతని చూస్తూ ఉన్నామండి. ఇక్కడ చూడండి ఎంత గుంతల్లో నీళ్లు నిండాయి. మన మీద ఎనలేని ప్రేమ ఆశీర్వచనం కృష్ణమ్మకు ఉంది కనుక ఇక్కడి ప్రజలను కూడా ఆశీర్వదించడానికి అనుగ్రహించడానికి ఇంత దూరం వచ్చింది మన కృష్ణమ్మ. మేము వచ్చేటప్పుడు ఇక్కడ నీళ్ళు అసలు నిండలేదు, దారి ఉండింది రావడానికి వెళ్ళడానికి. కానీ ప్రస్తుతం అక్కడ ఇప్పుడు నీళ్లు నిండిపోయింది. 3 అవర్స్ పట్టింది వీడియో తీయడానికి. ఈ 3 అవర్స్లో నీళ్లు నిండిపోయిపోతున్నాయి చూడండి. సో 2 వీలర్ వెళ్ళడం కూడా ఇబ్బందిగానే అనిపించింది. ఇది నీళ్ళు అయితే ఫోర్స్గా వస్తుంది. మనం ఇప్పుడు ఇక్కడ స్మాల్ ఇండస్ట్రీస్ కనపడుతుంది మీకు చెరువు పక్కన ఉండేది. చూడండి చూపిస్తున్నాను. ఇప్పుడు మనం కింద నుంచి అలాగే చెరువు కట్టను కూడా చూస్తూ ఉన్నాము. అలాగే ఇక్కడ ఈ చెరువు పక్కన ఇది కుప్పం కోసం నీరు త్రాగడానికి ఏర్పాటు చేసుకున్న ట్యాంక్ ఫిల్టరింగ్ అని నేను భావిస్తున్నాను. ఇప్పుడే చూసాము మనము పక్కన ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయని. సో దాని పక్కనే ఇప్పుడు చూస్తూ ఉన్నాం. మనకు తెల్లగా కనిపిస్తూ ఉంది పెయింటింగ్తో, వైట్ పెయింటింగ్తో. అదే పున్నమి హోటల్ అన్నమాట. ఇది పున్నమి హోటల్. మనకు చెరువు అక్కడ దాకా ఉంది, చివరిదన్నమాట. చెరువు చివరి అక్కడే ఉంది. పంటలు పండించడానికి నీళ్లు చెరువులో నుంచి వదులుకోవడానికి అలాగే ఆపివేయడానికి
తూము అనేది ఉంటుంది. ఈ ప్రాంతంలో దీన్ని తూము అని పిలుస్తాము. ఆ తూము చూస్తూ ఉన్నాం మనం ఇప్పుడు, వెండుగంపల్లి చెరువు యొక్క తూము ఇదే అన్నమాట. ఇది ప్రస్తుతం మూసివేయబడింది. ఇంతవరకు ఇవన్నీ చూసాము. ఇప్పుడు మనం చెరువు ప్రారంభం ఎక్కడ అనేది చూస్తూ ఉన్నాం. ఇదే చెరువు యొక్క ప్రారంభము చూసాము. ఇప్పుడు ఇదే ఆ కట్టతో మొదలవుతుంది. ఇంతవరకు మనం చెరువుని మొత్తం కూడా చూసాము. ఇప్పుడు చెరువు చివరన చూద్దాం. అలాగే మరవ ఎలా పోతుందో, ఎక్కడ పోతుందో అది కూడా చూద్దాము. ఇప్పుడు చూస్తూ ఉన్నాం మనం ఇంతవరకు ఎంత నీళ్లు ఉన్నింది, ఎలా వచ్చింది, ఏంటి, ఎంత లోతుంది. అలాగే ఈ చెరువులో ఒక ద్వీపం లాగా కూడా రాతి కట్టడం ఉన్నది కూడా మనం గమనించాము. చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం చెరువు నుంచి వెళ్తున్నాం. ఇది చెప్పాను కదా, పున్నమి హోటల్ ఇది ఇక్కడ. సో దీని పక్కన ఇవంతా కూడా చెరువే అన్నమాట. చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఇంతకుముందు నీళ్ళు ఉన్నప్పుడు బోటింగ్ కూడా ఉండేది. సో ఆ స్థలం కూడా ఎక్కడుందో చూద్దాం. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చేసాము. ఇదేనండి మరవ పోయే స్థలము. ఇక్కడ పూర్తిగా ఇటువైపు నుంచి మొత్తం నీళ్లు నిండి చూస్తున్న ఈ స్థలం ఇదంతా కూడా మొత్తం నిండి ఇటువైపుగా వస్తే మొత్తం పూర్తిగా నిండి ఇప్పుడు మరవపోయే స్థలం అన్నమాట. ఇది ఈ 3 స్టెప్స్గా చూస్తున్నారు కదా, బ్రిడ్జెస్ లాగా కట్టారు చిన్న చిన్నగా. ఇది మరవపోయేటటువంటి స్థలం అన్నమాట. ఇక్కడ నుంచి నేరుగా కృష్ణగిరి హైవే రోడ్డు కిందకి బ్రిడ్జ్ ఉంది చూడండి, హోల్స్ ఉన్నాయి. సో అటు నుంచి బంగానాథం చెరువుకి వెళ్ళిపోతుంది నీళ్లు మరవ ద్వారా. ఇదే అండి, ఇక్కడ నుంచి ఇటు నేరుగా వెళ్ళి అటు వెళ్ళిపోతుంది. ఇంతవరకు మనం వెండుగంపల్లి చెరువు, ఈరపనాయన చెరువు ఎలా ఉంది, దాని యొక్క విస్తీర్ణత, అలాగే లోతు అన్నీ కూడా చూసాము ఏ విధంగా ఉంది అనేది. అలాగే చివరిగా ఒక విషయం, ఇందులో బోటింగ్ కూడా ఉంది. సో ఆ బోటింగ్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇదేనండి బోటింగ్ కోసం కట్టినటువంటి స్టెప్స్. ఇప్పుడు నీళ్ళు వస్తే మళ్ళీ బోటింగ్ అనేది కంటిన్యూ అవుతుంది అని అనుకుంటున్నాను. ఇంతవరకు చెప్పుకున్న పున్నమి హోటల్ ఇది. అలాగే ఇప్పుడు హైవే చూస్తున్నాం. ఇప్పుడు చెప్పిన ఇండస్ట్రీ ఏరియాలో వెళ్తున్నాం మనము. ఇండస్ట్రీస్ మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో చూసి ఎలా ఉందో మీ అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మేము చేసే వీడియోలు వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చి చేరాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.